హలో, నేను మీ సిఎస్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అటు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదా వాట్సాప్ యూనివర్సిటీలో కానీ వాటిని తీసుకొని మెయిన్ ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని పరిశీలిద్దాం. నెక్స్ట్, పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్న రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారిపోగానే ముందుంటికి హరీష్. సో హరీష్ కేటీఆర్ వేరు. పవర్ ఉంటే కొడుకు, పవర్ లేకపోతే అల్లుడు. ఇది సహజంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో కనిపిస్తుంటుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఇదేం కొత్త కాదు, ఇదే వైరల్ అవుతుంది. నెక్స్ట్, గొర్రె నీవెక్కడ, మచ్చుకు కూడా కనపడిన కేసీఆర్ గొర్రెలు. పంపిణీలో కుంభకోణంపై విచారణ, అక్రమార్కుల గుండెల్లో గుబులు. ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ నడుస్తుంది. బహుశా నేను అనుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్కి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, సో చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారేమో కానీ ఆయన ఆలోచనలకు మాత్రం ఎవరైనా సలాం కొట్టాల్సింది. ఇది కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎక్కడ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తల సదస్సులో పరిశ్రమలు రావాలని చెప్పి ఒక ప్రసంగం ఇచ్చాడు. దాంట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారేమో కానీ ఆయన ఆలోచనలకు మాత్రం ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ కేటీఆర్ ప్రశంసించారు చంద్రబాబు నాయుడు ఆలోచనల గురించి. సో రాజకీయంగా ఆయన ఎన్నో విమర్శించవచ్చు, ప్రత్యర్థులు కూడా ఉండొచ్చు, కానీ ఆయన విజన్ కానీ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు కానీ ఎవరు తప్పుపట్టలేరు అనేది కేటీఆర్ స్టేట్మెంట్. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, సీఎంఆర్ఎఫ్లో 150 కోట్ల గాయబ్, చెక్కుల జారీలో గోల్మాల్. 2018 అసెంబ్లీ, 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో సో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లు అటాచ్ చేయకుండా సాయం. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్ళినట్టు అనుమానం. సీఎంఓకు ఆధారాలతో సహా అందిన ఫిర్యాదులు, దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దాన్ని వెనుకున్నది ఎవరు, ఫోకస్ పెట్టిన సర్కార్ ఆరా తీస్తున్న ఆఫీసులు. ఒక్కొక్కటిగా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు కానీ కాలేదు, దాదాపు 30 కుంభకోణాలు బయటకు వచ్చింది. నెక్స్ట్, దొరలు దొంగలయ్యే, రాష్ట్రం దోపిడీ పాలయ్యే, పదవి నాకే శాశ్వతం, ఇక నేనేం చేసినా తేలుతుందని దొరికిన కాడికల్లా దోచి రాష్ట్రాన్ని కూలుకొని దెబ్బతీసి దొరికిపోయిన దొంగలాగా ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఆడా ఈడ తిరిగితే కర్మ వదిలిపెడుతుందా. సో తెల్లారిందో మామ కేసీఆర్ అంటూ ఒక సెటైర్ వేస్తూ ఆయన ఈ మొత్తం కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. బట్ కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి ఏదో రకంగా బీజేపీ తోటి కొంచెం కలిసిపోవాలని, ఈ కుంభకోణాలన్నింటినీ తప్పుకోవడానికి. నెక్స్ట్, సో బీఆర్ఎస్ మెట్రో పిల్లర్ల యాడ్స్ స్కామ్. ఇదొక స్కామ్ వచ్చింది మళ్ళీ కొత్తగా. ఎల్ఎన్టీ మెట్రో నుండి 11,000 ఒక్కొక్క పిల్లర్ మీద యాడ్స్ వరకు కేటీఆర్ అనుచరుడి లీజ్ తీసుకొని అదే పిల్లర్ను 50,000కి ఇచ్చాడు. ఇది పెద్ద కుంభకోణం ఉంది. 11,000కి తీసుకొని 50,000కి ఈ మెట్రో పిల్లర్ని ఇచ్చారు. ఇది ఒక పెద్ద కుంభకోణం, దీన్ని కూడా బయటకు దిగిపోతుంది. ఇది మరి సరికొత్త కుంభకోణం. నెక్స్ట్, మేడిగడ్డ మనకు ఆందోళన. కాళేశ్వరం మేడిగడ్డ కట్టింది మేఘా కృష్ణారెడ్డి. ఏరి కోరి పోలవరం మచిలీపట్నం పోర్టు అప్పగించిన జగన్. మేడిగడ్డలో వాడిన సిమెంటే పోలవరంలో కూడా వాడుతున్న మేఘా. ఇది ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఎందుకంటే వాళ్ళ సిమెంట్ సొంత సిమెంట్ వాడుతున్నారు. మేడిగడ్డలో వాడారు, ఇప్పుడేమో పోలవరంలో కూడా వాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కాళేశ్వరం దెబ్బతింది, ఇప్పుడు నెక్స్ట్ పోలవరం కాసుకొని ఉంది, సిమెంట్ మాత్రం సొంత సిమెంట్ వాడారని చెప్పి సెటరిక్గా వేస్తూ ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో బీజేపీతో పొత్తు, ఢిల్లీకి కేసీఆర్. ఇంకంతకు మించిన మార్గం లేదు కేసీఆర్కి. ఇప్పుడు ఆయన పార్టీని మనుగడ సాగించాలన్నా, ఆయన పార్టీ ఉండాలన్నా, లేదా కేసీఆర్ జైలుకి వెళ్ళకుండా ఉండాలన్నా ఇంతకు మించిన మార్గం లేదు. అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నాడు. బట్ అక్కడ అపాయింట్మెంట్ మాత్రం ఎక్కడా ఫిక్స్ కాలేదు. నెక్స్ట్, హస్తం గుటికి ఈటల రాజేంద్ర. సో బీజేపీ నేత ఈటల రాజేంద్ర పార్టీ మారే అవకాశం ఉందని తెలిసింది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ మారతారని చర్చ నడుస్తుంది. ఈటల కాంగ్రెస్లో చేరి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో లేటెస్ట్గా ఓల్డ్గా మొత్తం మీద అయితే ఫోటో మాత్రం కనిపిస్తూ ఉంది. ఈటల రాజేంద్ర కాంగ్రెస్లోకి వెళ్తాడని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వినిపిస్తుంది. కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లోకి ఆయన మారి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనేది ఇప్పుడు టాకు. బట్ ఆయన మాత్రం ఇప్పుడు ప్రచారానికి, బీజేపీ ప్రచారంలో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా తన బిజీలో తన నుండి కాంగ్రెస్లోకి పంపిస్తుంది ఈటల రాజేందర్ని. మరి చూడాలి. నెక్స్ట్, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలకు ఇదే నిదర్శనం.
6 నెలలుగా జీతాలు రాక అలమటిస్తున్న అర్చకులు, దేవాలయాల్లో దీప నైవేద్యాలు కరువు. తబ్లిగీ జమాత్ సదస్సు కోసం 2.45 కోట్లు 2,45,00,000 కేటాయించిన ప్రభుత్వం. కాంగ్రెస్ విధానం ఓట్లేసి గెలిపించిన హిందువులను పట్టించుకొని నైజం. హంసాదేవినేని బీజేపీ నాయకురాలు. సో ఇవి తబ్లిగీ జమాత్కి 2.5 కోట్లు కేటాయించారు. బట్ అర్చకులకి ఏమో దేవదేవ నైవేద్యాలకు లేవు అంటున్నారు. మరి నిజం అవుతుందో. నెక్స్ట్, కేసీఆర్ను ఎదుర్కోలేక ఒకటైన జాతీయ పార్టీలు. కేసీఆర్ను ఎదుర్కోలేక ఒకటైన జాతీయ పార్టీలు, ఇదేదో జోక్గా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను జాతీయ స్థాయిలో నిలువరించడానికి జాతీయ పార్టీలు ఒకటే ప్రజలను మోసం చేశాయని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ పేర్కొంది. ఇరు పార్టీల తీరును ప్రజలు బలంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు నమ్మబోమని స్పష్టం చేస్తున్నాడు. ఇప్పుడుండే దాని మీద ఒక పెద్ద జోక్. నెక్స్ట్, కర్ణాటక పంజాబ్ తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్. నావలి జల సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు. సో ఈ న్యూస్ ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది. కాబట్టి కొంచెం దీన్ని ఎలివేట్ చేస్తే కనుక ఇంకొద్దిగా ఏదో కొన్ని ఓట్లు పెరుగుతాయని చెప్పి ప్రయత్నం. అందులో భాగంగా ఈ న్యూస్ వచ్చినట్టుంది. తెలంగాణకు తీవ్ర నష్టం అంట, ఇంజనీర్ల ఆందోళన. నెక్స్ట్, బీఆర్ఎస్ మెట్రో పిల్లర్ల యాడ్స్ స్కామ్. ఎల్ఎన్టీ మెట్రో నుండి 11,000 ఒక్కో పిల్లర్ మీద యాడ్స్ తీసుకొరకు కేటీఆర్ అనుచరుడు లీజ్ తీసుకొని అదే పిల్లర్ని 50,000కి ఇచ్చారు. ఆయన కేటీఆర్ అనుచరుడు ఎవరో బయట రావాలి, ఇంకా బయట రాలేదు. నెక్స్ట్, 200 యూనిట్లు ఫ్రీ కాదు. గృహజ్యోతి కింద గత ఏడాది సగటు వినియోగానికి అదనంగా 10% కరెంటు ఉచితం. 2022-23లో నెలకు 80 యూనిట్లు వాడితేనే ఇప్పుడు 88 యూనిట్లే ఫ్రీ. ఇది తిరకాసు పెట్టారు. మొత్తం మీద 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, దానికి ఒక తిరకాసు పెట్టినట్టున్నారు. దాని మీద ఇప్పుడు అందరూ పరిశీలిస్తున్నారు. నెక్స్ట్, బీఆర్ఎస్ని బద్నాం చేసేందుకే కుట్రలు, అందుకే మేడిగట్టుకు మరమ్మతులు బంద్. ప్రజల దృష్టిని మరల్చే పన్నాగాలు. విద్యార్థినుల ఆత్మహత్యలపై స్పందించడం. బీజేపీతో పొత్తు అని ఎవరు చెప్పారు? మాది సెక్యులర్ పార్టీ. కేసీఆర్ లౌకికవాది. బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. ఈయనేమో బీజేపీతో పొత్తు ఉన్నదంటారు. బీజేపీ వాళ్ళేమో అసలు బీఆర్ఎస్తో పొత్తు ఉంటేనే చెప్పు తీసుకొని కొట్టండి, లేదంటే చంపులు వాయించండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది అసలు ఎందుకు వచ్చింది బయటికి? జనరల్గా రాజకీయ పార్టీలు ఏంటంటే ఒక లీకులు ఇస్తాయి మీడియాకి ఇచ్చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అంటారు. అసలు ఆ పార్టీ ఈ పార్టీ రెండు మేము పొత్తు లేదంటుంటే మధ్యలో మీడియా ఏం చేస్తుంది? మీరు పొత్తు పెట్టుకోకుండా వెళ్తే వద్దాం నా మీడియా, కానీ లీకులు మాత్రం వాళ్ళే ఇస్తారు. ఆ లీకుల ఆధారంగానే న్యూస్ రాస్తారు. నెక్స్ట్, ప్రతిపక్షంలో వెన్నంటి ఉన్నోళ్ళు అధికారంలోకి రాగానే పరాయి వాళ్ళు అవుతారు. గట్లనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొంగలు లంగాలుగా కనపడ్డోళ్ళేమో ఆప్తమిత్రులు అవుతారు. ఇదే దగుల్బాజీ ముఖ్య నేతల రాజనీతి. ఎవడు 1000 ఏండ్లు బతకడు. నమ్ముకున్నోళ్ళను దగా చేసి క్రెడిబిలిటీ లేని నాయకులు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి అంటే ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐ ఇప్పుడు వీళ్ళిద్దరు కలయికను వ్యతిరేకిస్తున్నారు. జిఆర్ స్వామి ఇన్విటేషన్ ఇచ్చానికి వచ్చాడు పాపం రేవంత్ రెడ్డి దగ్గరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇన్విటేషన్ తీసుకుని కనుక వెళ్తే ఇంకా ఎన్ని వస్తాయో మీమ్స్. నెక్స్ట్, సమాంతర రిజర్వేషన్తో అన్యాయం. సో ఏదైనా సమస్య ఇప్పుడు కవితకి, ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం ఏది చేసినా కానీ అభ్యంతరం పెట్టాల్సిందే. అందుకే సోనియా కార్గేకి డైరెక్ట్గా లేఖ రాసిందంట. జివో నెంబర్ 3ని ఉపసంహరించుకోవాలి. ఇటీవలేమో జ్యోతిరావు పూలే విగ్రహం అన్నారు, ఇప్పుడేమో సమాంతర రిజర్వేషన్ అన్యాయం అంటే ఒక లేఖ రాశారు. నెక్స్ట్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ నోటిఫికేషన్ 12వ తారీఖు మార్చి వస్తుంది. నామినేషన్స్ 23 స్టార్ట్ అవుతాయి. పోలింగ్ 19వ తారీఖు ఏప్రిల్. మేలో కౌంటింగ్ ఉంటుంది. ఫైనల్లీ మే 30వ తారీఖున 24 న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతాయి. రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా 24 కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతాయని చెప్పేసి ఇది ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దీని మీద ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్గా ఉన్న మీనా ఖండించడం కూడా జరిగింది. నెక్స్ట్, సో ఇది ఒక నిమిషం, ఇది ఎలక్ట్రల్ దానికి వెళ్ళండి. ఎలక్ట్రల్ దానికి వెళ్తే అది ఇంపార్టెంట్, వైరల్ అవుతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, డేట్లు కూడా ఫిక్స్ చేసేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. సో ఇది మార్చి 12వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి, డేట్లు, నామినేషన్స్ ఇవన్నీ వచ్చేసారు, నోటిఫికేషన్స్ అని, షెడ్యూల్ కూడా విడుదల అవుతుందని చెప్పి. సో ఇది రాంగ్ న్యూస్ అనేది ఎలక్షన్ కమిషనే ఖండించింది, కాబట్టి దీన్ని నమ్మొద్దు. నెక్స్ట్,
ఊరి నాయన మరోసారి అదరగొట్టిన యోగి. ఉత్తరప్రదేశ్లో పెద్ద మనిషిలా చలామణి అయ్యే కబ్జాకోరు సమాజ్వాదీ పార్టీ సానుభూతిపరుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం హయాంలో హిందువుల నుండి బలవంతంగా 125 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశాడు. ఆ స్థలంలో కళ్ళు చెదిరేలా 500 బంగ్లాలను కట్టించి వాటిని విక్రయించాడు. ఒక్కొక్క బంగ్లా ఖరీదు కనీసం 5 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. అటువంటిది ఏకంగా 500 బంగ్లాలను కట్టించి విక్రయించాడు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతే అత్యంత ఖరీదైన బంగ్లాలను కూడా యోగి ఆదిత్యనాథ్ తొక్కిపారేశాడు. జేసీబీలతో మొత్తం 500 బంగ్లాలను కూల్చేయించాడు. ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సో వాసిఫ్ ఖాన్ ఆస్తులను వేలం వేసి ఆ డబ్బును ఆ బంగ్లాలను కొని నష్టపోయిన వారికి అందజేయనున్నారు. ఇదేదో కనుక అన్ని రాష్ట్రాలు చేస్తే ఈ అక్రమ నిర్మాణాలు ఉండవు, ఆక్రమణలు ఉండవు. మరి యోగి ఆదిత్యనాథ్ మరి నిజంగా చేశాడని అంటే చేశాడని చెప్పి న్యూస్ వస్తుంది. ఇదే రకంగా చేస్తే కనుక సగం హైదరాబాద్ ఉండదు, మొత్తం హైదరాబాద్లో మొత్తం కూల్చేయాల్సిందే అన్నింటినీ. నెక్స్ట్ 60,000 ఉద్యోగాలకు 50 లక్షల మంది రైళ్లు బస్సులు కిటకిట. బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీలో తాండవిస్తున్న నిరుద్యోగం. సో అక్కడ అద్భుతంగా చేస్తున్నాడు అనుకున్నాం, కరెక్ట్ నిరుద్యోగం తాండవిస్తుందని చెప్పి ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. 60,000 ఉద్యోగాలకు 50 లక్షల మంది అని చెప్పేసి ఒక పోస్టరు నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుకున్న ఒక ఫోటోతోటి వైరల్ అవుతుంది. నెక్స్ట్ సో బూటకపు రైతాంగ పోరాటం యొక్క అసలు రూపం బట్టబయలైంది. మోడీ పాపులారిటీ గ్రాఫ్ చాలా ఎక్కువ. ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం ఉంది. మనం ఆ గ్రాఫ్ను తగ్గించాలి. మోడీ ప్రతిష్టను తగ్గించడానికి ఇది ఎల్లప్పుడూ ఉన్న ఒక అవకాశం. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ఘల్లేవాలా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు అసలు రైతులా? సో రైతులు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని చీల్చడానికి ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆయన పేరు పైన, రైతు నాయకుడి పేరు పైన ఇలాంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. బట్ అది నిజం కాదు. ఇది ప్రభుత్వం యొక్క కుట్రగా భావిస్తున్నాయి ఈ పక్షాలు. నెక్స్ట్ ఏ దేశంలోనైనా రైతులు పొలాల్లో మొలకలు మొలిపిస్తారు. భారత్లో మాత్రం మోడీ రోడ్లపై మేకులు మొలిపిస్తాడు. సో రైతులు ఢిల్లీ వైపు వస్తుంటే అక్కడ మేకులు కొట్టి ఉన్నటువంటి ఫోటో ఇది. సో ఏ దేశంలో లేదు, ఒక భారతదేశంలో తప్ప అని చెప్పి ఫోటో వైరల్ అవుతుంది. నెక్స్ట్ అయోధ్యకు పిలువకుండా రాష్ట్రపతిని అవమానించారు. రామాలయ ప్రారంభోత్సవానికి వారికి అందని ఆహ్వానం. ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం. సో రాహుల్ గాంధీ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ బయటకు తీసుకొస్తున్నారు. ఆయన భారత న్యాయ జూడో యాత్రలో ఉన్నట్టున్నారు. ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్య. నెక్స్ట్ ముస్లిం కాబట్టి. సో అసలు ఈ పేరు విన్నారా? సో ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు సందేశ్ ఖలీ. కానీ ఈ పేరు మీరు ఇంతవరకు విని ఉండరు. సందేశ్ ఖలీ అనేది ఒక ఊరి పేరు. ఆ ఊరికి డాన్ షాజహాన్ షేక్. వీడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంతేకాకుండా పచ్చి కామాంధుడు. ప్రతి వారం సందేశ్ ఖలీలోని ఎవరో ఒక హిందూ మహిళను బలవంతంగా తీసుకుపోయి అత్యాచారం చేస్తుంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఈ షాజహాన్ షేక్ అనేక మంది హిందూ అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. చివరికి ఒక మహిళ తిరగబడటంతో ఈ విషయం ప్రపంచానికి తెలియవచ్చింది. ఈ విషయం బయటకు వచ్చి దాదాపు 3 వారాలు కావస్తుంది. కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇంతవరకు షాజహాన్ షేక్ను అరెస్ట్ చేయలేదు. కారణం అతను ముస్లిం కాబట్టి. మైనారిటీ ఓట్లు పోతాయేమోనన్న భయంతో షాజహాన్ షేక్పై కనీసం చెయ్యి కూడా వేయనివ్వలేదు. ఇది పోస్టులు వైరల్ అవుతుంది. కాకపోతే దీన్ని మనం ధృవీకరించలేం. ఎందుకంటే గర్వాప్సి అని ఇట్లాంటివన్నీ చాలా వైరల్ అవుతున్నాయి. బట్ ఇది 100కు 100% నమ్మడానికి లేదు. బట్ పశ్చిమ బెంగాల్లో జరిగిందని చెప్పి వైరల్ అవుతుంది. నెక్స్ట్ బలమైన రైతులు బలమైన దేశం. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద అర్హులైనటువంటి రైతులకు ఏడాదికి 6,000 నిధులు జమ. పీఎం కిసాన్ పథకం రూపంలో 11 కోట్లకు పైగా రైతులకు 2,80,000 కోట్ల నిధులు జమ. కనీసం 50% రాబడి గ్యారంటీ ఉండేలా 22 పంటల ఎంఎస్పి పెంపు. సో ఈ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్. సో ప్రధానమైన న్యూస్నే వాటి మీదనే మీకు చూపించడం జరిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి అవి